అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. మీరాలం మండిలో వెలసిన శ్రీ మహాంకాళేశ్వర ఆలయం చాలా ప్రసిద్ధిగాంచింది. ఇక్కడ ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఈ మధ్య ఏం జరిగిందంటే, అందరికీ సుపరిచిత నటి ఫరియా అబ్దుల్లా ఇక్కడికి రావడంతో సోషల్ మీడియాలో కొంత అలజడయ్యి అన్యమతస్తులు ఇక్కడికి రావడం ఏమిటని ప్రశ్నించడం, దాంతోపాటు ఒక మతంలో ఉన్న వాళ్ళు మరొక మతంలోకి వెళ్ళి దండం పెట్టుకోవడం ఏమిటి అని రకరకాల ప్రశ్నలు వచ్చాయి. ఆలయ చైర్మన్ గాజుల అంజయ్ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడేసారు, చరిత్ర అంతా తెలుసుకున్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, మీ వంతు మీరు మీ సపోర్ట్ గా ఫరియా అబ్దుల్లా గారికి ఏమన్నా చెప్తారా? ఆవిడ కంటతడి పెట్టి తప్పకుండా చెప్పాలి. నేను రోజు నాకు హెల్త్ బాగాలేదు, నేను నిన్న రాత్రి చూశాను. ఇవన్నీ నాకు తెలియదు. పాపం ఆమె ఎంతో మనసుతో ఆమె దివానికి వచ్చారు. ఇప్పుడే పొద్దుంచి ఇద్దరు మూడు ప్రెస్ వాళ్ళకు కూడా ఫోన్ చేశాను. తప్పది. ఆమె ముస్లిం అయినా అట్లా చాలా మంది ముస్లిం ఉంటారు. నా పొజిషన్ లో చాలా మంది ముస్లిమ్స్ ఉంటారు. అంటే విమర్శకులు విగ్రహారాధన నిషిద్ధం కాబట్టి అట్లా అంటే చాలా మంది నాకు వచ్చి కొబ్బరికాయ కొట్టుకోమంట డబ్బులు ఇస్తారు. అమ్మవారికి ఏంటంటే ఇప్పుడు కలర్ ఇలాంటివి వస్తాయి కదా, మాత అంటారు. మాత అటువంటి మాకు రావద్దు, మేము మంచిగా ఉండాలి, మేము క్షేమంగా ఉండాలి అని చాలా మంది డబ్బులు ఇచ్చిపోతారు. అలాంటివి ఆమె వచ్చినంత మాత్రాన ఆమె బోనం ఎత్తిన మాత్రం ఇంత విమర్శించడం అనేది మంచి పద్ధతి కాదు. ఇది మంచి మాట చెప్పారు. అమ్మవారు కూడా క్షమించారు మిమ్మల్ని. దయచేసి మీ టీవీ ఛానల్ చెప్తున్నాను, ఇది మానుకోండి. ఇలాంటివి జరగకూడదు. మనం అందరం సెక్యులర్లో ఉన్నాం. సెక్యులర్ కంట్రీ అంటే అందరూ కలుస్తుంది సెక్యులర్. ఆమె వచ్చింది, మనస్ఫూర్తిగా వచ్చింది, కొబ్బరికాయ కొట్టింది. అలాంటి చాలా మంది వచ్చారు. ఆమె కొత్తే కాదు, అల్లి ఉన్నాడు సినిమా యాక్టర్, ఆయన ముస్లిమే కదా, వస్తున్నా దానికి. అట్లాంటి వాళ్ళు చాలా మంది వచ్చారమ్మా, నాకు గుర్తులేదు. ముకరంజానే ముస్లిం, ఆయన వచ్చినందుకు మరి మీరేంది? అది వాస్తవం. మంచి మాట చెప్పారు అంజయ్ గారు, ధైర్యంగా చెప్పారు. అందరికీ కూడా మంచి మాట చెప్పారు, మంచి సందేశం ఇచ్చారు.